హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వెన్నీ టైలర్ సార్ వ్లాగ్స్ అండి. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేనైతే మీకు గార్డెన్ వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. నేనైతే చూసారు కదా నా చేతిలో ఎన్ని దొండకాయలు ఉన్నాయో. ఇప్పుడైతే మీకు దొండకాయలు చెట్టు ఎలా ఉంటుంది, దొండతీగ అనేది మీకైతే నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మీరైతే వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో స్కిప్ చేస్తే మీరు మంచి మంచి చెట్లను అయితే మిస్ అవుతారని అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మీకు దొండతీగ చూపిస్తున్నాను. ఇదే మా దొండతీగ వచ్చేసి ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే చాలా అంటే చాలా చెట్లు పెట్టింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే ఈ వీడియోలో అయితే మీకు పూర్తి గార్డెన్ వీడియోని అయితే మీకైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. రకరకాల చెట్లు ఫ్రెండ్స్. మీకు కొన్ని మీరు చూసిన చెట్లు అయి ఉండొచ్చు, కొన్ని మీరు చూడని చెట్లు అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. మొత్తానికైతే మీకైతే రకరకాల చెట్లను అయితే ఈ వీడియోలో నేనైతే పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కువ లెంత్ అయితే లేదు ఫ్రెండ్స్. మీరైతే వీడియో పూర్తిగా చూడండి. చూసారు కదా దొండతీగకి దొండకాయలు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడైతే మా మమ్మీ అయితే దొండకాయలన్నీ తెంపుతుంది ఫ్రెండ్స్. చూడండి, మీరైతే చూసారు కదా దొండకాయలు. మనమైతే దొండతీగ ఫ్రెండ్స్ అదైతే మా మమ్మీ ఒక ఎంత అంటే ఒక 8 months కూడా కాలేదు, కానీ తీగ అయితే ఎంత పారిందంటే మా మమ్మీ ఇట్లా తడకలాగా వేసింది ఫ్రెండ్స్. దానికైతే మొత్తము చుట్టూ మా ఇంటి చుట్టూ దొండతీగనే ఫ్రెండ్స్. అదైతే వేరే చెట్లు కనిపించకుండా పాకింది ఫ్రెండ్స్ ఆ చెట్టు అయితే, తీగ దొండతీగ. చూసారు కదా ఎన్ని దొండకాయలు అంటే మా మమ్మీ ఒక బుట్ట తెంపింది ఫ్రెండ్స్. బుట్ట తెంపంగా కూడా ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మా ఒక ఓన్లీ యువతల పక్క తెంపేసింది మా మమ్మీ, మళ్ళీ లోపల సైడ్ అయితే తర్వాతకి తెంపుతానని ఆగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి దొండకాయలు అయితే మా మమ్మీ ఎలా తెంపుతుందో. మా మమ్మీకి అయితే చెట్లు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ చెట్టు అయినా సరే తనైతే మంచిగా పెట్టాలనుకుంటుంది. మా పిల్లలు చూడండి గడికొక్క దొండకాయ తెంపుతున్నారు ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే ఇక్కడ మర్చిపోయింది మమ్మీ నువ్వైతే ఇక్కడ మర్చిపోయిన దొండకాయ అనేసి నేనైతే తెంపుతున్నాను. సందులలో ఉన్నాయి, మా మమ్మీకి కనిపించలేనట్టున్నాయి, అందుకనే నేను తెంపేస్తున్నాను ఫ్రెండ్స్. గాలి అయితే ఘోరంగా గాలి వస్తుంది ఫ్రెండ్స్. ఫుల్ గాలిగా ఉంది, ఎందుకంటే కొంచెం వర్షంగా ఉంది ఫ్రెండ్స్. అయినా పర్లేదు, మీకైతే చెట్లు చూపించాలనేసి నేనైతే ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్. చూసారు కదా సందులలో కూడా చాలా దొండకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మా బాబు ఎలా తెంపుతున్నాడు. అక్కడ దాకా వెళ్తున్నారు, కాయ తెంపాలని చూస్తున్నారు, తర్వాత మమ్మీ పురుగు అనేసి మళ్ళీ పక్కకు వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. మనల్ని చెయ్యనియరు, వాళ్ళు చెయ్యరు ఫ్రెండ్స్. మా పిల్లలైతే అందరి పిల్లలు కూడా ఇలానే ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఇదైతే గార్డెన్ వచ్చేసి మా మమ్మీది లోపల సైడ్ అండి గార్డెను. అంటే మా ఇంటి పక్కకి ఇంత ముందుకు మేమైతే తెంపిందేమో బయట సైడ్ అండి. ఇదైతే లోపల సైడ్. మా మమ్మీ ఇక్కడ మంచం వేసింది, ఎందుకంటే బయట సైడ్ వేస్తే బాగుండదు అనేసి లోపల సైడ్ అయితే మంచం వేసింది ఫ్రెండ్స్. దాని కిందికి వెళ్ళి తెంపుతున్నాం మేమైతే. చూడండి ఎన్ని దొండకాయలు వెళ్తున్నాయో. ఇక్కడ నుండి మొదలు పెడితే మొత్తం ఇంటి వెనకాల దాకా దొండతీగనే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా, ఎట్లా అంటే చెట్టు మొత్తం గుబ్బురుగా చాలా గ్రోత్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ తీగ అయితే. మమ్మీ అయితే వాటర్ అయితే చెట్లకైతే బాగా పోస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే చెట్లు ఎండిపోతాయి కదా అనేసి వాటిని అయితే చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది చెట్లను అయితే. చూసారు కదా, ఇక్కడ నుండి మొదలు పెడితే దొండతీగ చూపిస్తున్నాను మీకు. చూడండి ఈ వీడియోలో అయితే వీడియో అయితే అస్సలు స్కిప్ చేయదు ఫ్రెండ్స్. చూడండి ఎన్ని రకాల చెట్లు పెట్టిందో మా మమ్మీ. కనకంబరాల చెట్లు, కరివేపాకు చెట్టు, రెండు మూడు కరివేపాకు చెట్లు పెట్టింది ఫ్రెండ్స్. అంటే మా మమ్మీ ఫీలింగ్ ఏంటంటే ఫ్రెండ్, ఇప్పుడు ఒకే చెట్టు పెట్టినాం అనుకో, కరివేపాకు చెట్టు ఒకటి పెట్టినాక మమ్మీ ఇంకొకటి ఎందుకు పెట్టినాం మమ్మీ అని నేను అడిగితే, ఒక చెట్టు అయితే అది ఒకవేళ ఎనుకుంటుందో ఎనుకోదో, 2 చోట్ల పెడితే ఒకటి ఎనుకున్నా ఒకటి ఎనుకోకపోయినా ఒకటి ఉంటుంది కదా అని పెట్టిన బిడ్డ అని చెప్పింది మా మమ్మీ. నాకైతే చాలా నవ్వు వచ్చింది ఫ్రెండ్స్ మా మమ్మీ అట్లా చెప్తే. అట్లా అని రెండే కరివేపాకు చెట్లు పెట్టాలి కదా మమ్మీ అంటే, కాదు 3 పెట్టింది మా మమ్మీ. 3 ఎనుకున్నాయి ఫ్రెండ్స్. ఇవైతే వైట్ చామంతి, పుంటికూర చెట్టు, బంతి చెట్టు, బొడ్డుమల్లె చెట్లల్లో 2 రకాలు ఫ్రెండ్స్. అండ్ ఎల్లో కలర్ చామంతి, రెడ్ కలర్ చామంతి చెట్లలోనైతే మా మమ్మీ మొత్తం 3-4 కలర్స్ చామంతి చెట్లు పెట్టింది ఫ్రెండ్స్. అన్నీ గుబ్బరగా ఉండేది, కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇంకా కొంచెం ఎగురొస్తాయని కొంచెం తీసేసింది ఫ్రెండ్స్. అందుకే ఇదైతే గులాబీ చెట్టు ఫ్రెండ్స్.
ఇక్కడ ఒక దొండకాయ దొరికింది నాకు గులాబీ చెట్టు చూపించబోతుంటే. ఇదైతే పెద్ద గులాబీ చెట్టు ఫ్రెండ్స్. ఫ్లవర్ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ చిన్న గులాబీ చెట్టు కూడా పెట్టింది ఫ్రెండ్స్. అదేమో చిన్నగా ఉంటుంది కానీ పువ్వులు అయితే చాలా చాలా అంటే చాలా వస్తాయి ఫ్రెండ్స్. అంటే చెట్టు చూడడానికి చిన్నగా ఉన్నా అని ఫ్లవర్స్ అయితే చాలా వస్తుంది. ఇదైతే తమలపాకు చెట్టు ఫ్రెండ్స్. ఇదైతే తమలపాకు తీగ అంటారు. తమలపాకు చాలా అంటే స్మెల్ బాగుంటాయి వాటి ఆకులు అయితే. చూసారు కదా మా మమ్మీ గార్డెన్లో ఎన్ని దొండకాయలు వెళ్ళాయో. చాలా అంటే చాలా దొండకాయలు అయితే మేమైతే తెంపాము ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇదైతే మందారం చెట్టు ఫ్రెండ్స్. ఇదైతే ముద్ద మందారం, చాలా పెద్దదిగా ఉంటుంది ఫ్లవర్ అయితే. మా మమ్మీ మందారం చెట్లలో కూడా 2 మందారం చెట్లు పెట్టింది ఫ్రెండ్స్. ఇదైతే ఆ చిన్న మందారం చెట్టు. ఇదైతే మా మమ్మీ చెప్తుంది ఏమనంటే, ఈ శనగాకు చెట్టు బిడ్డ, ఈ శనగాకులో ఎండుమిరపకాయలు మీకైతే షార్ట్ వీడియో పెట్టాను శనగాకు చెట్టు గురించి. ఇదైతే ఆకలి వేస్తుంది, పైచానికి రాదు, చాలా మంచిది బిడ్డ ఈ ఆకు. దీనిలో చింతపండు వేసుకొని మంచిగా గోలించుకొని పుదీనగి వేసి శనగాకు పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది బిడ్డ అనేసి మా మమ్మీ అయితే నాకు చెప్తుంది ఫ్రెండ్స్. ఇదైతే ఆకలికి చాలా మంచిదంట, మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే రాలె పువ్వు అంటారు ఫ్రెండ్స్. అంటే తంగేడు పువ్వు మనకి ఎట్లా బతుకమ్మకు పెడతారో అది దొరకనప్పుడు ఈ రాలె పువ్వు అయితే మేమైతే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ బతుకమ్మకి. ఎందుకంటే తంగేడు పువ్వు అనేది ఇప్పుడు దొరకట్లేదు కదా ఫ్రెండ్స్. బతుకమ్మ పండుగ అప్పుడు ఇబ్బంది అవుతుందని మా మమ్మీ అయితే ఈ రాలె పువ్వు చెట్లు అయితే పెట్టింది ఫ్రెండ్స్. హైబ్రిడ్ తంగేడు అనమాట. ఇదైతే నిమ్మ చెట్టు, ఆ తర్వాత గన్నేరు చెట్టు, ఆ తర్వాత జామ చెట్టు. ఇందులో అయితే 2 రకాలు పెట్టింది ఫ్రెండ్స్. చిన్నదేమో హైబ్రిడ్ అది జామ చెట్టు. ఇప్పుడైతే మిరప చెట్టు అండి, మిరప చెట్టు పెట్టింది. ఆ తర్వాత ఇదేమో కాగడాల చెట్టు అండి. చూసారు కదా నేనైతే మీకు ఎన్ని చెట్లను చూపిస్తున్నానో. ఇదైతే గులాబీ చెట్టు, అంటే బేబీ పింక్లో ఉంది ఈ గులాబీ చెట్టు. ఇది వచ్చేసి అయితే పెద్ద గులాబీ చెట్టు అండి, పింక్ కలరే. ఇది వచ్చేసి అయితే మీకు షార్ట్ వీడియోలో కూడా చూపించాను. లిల్లీ ఫ్లవర్ టైప్ ఉంటుంది కానీ ఏ ఫ్లవర్ అనేది నాకు తెలియదు. మీకు తెలిస్తేనైతే కామెంట్ రూపంలో నాకైతే చెప్పండి ఫ్రెండ్స్. ఇదైతే ఒక్కరిక్క మందారం చెట్టు అండి. ఇలా వెళ్తే ఇంటి చుట్టూ చెట్లే ఫ్రెండ్స్. అంటే చాలా చెట్లు పెట్టింది. ఇదైతే ఇది ఒక రకమైన రెడ్ కలర్ జామ చెట్టు అంట. ఇది ఫ్లవర్ చెట్టు అయితే సేమ్ కనకాంబరాల్లా ఉంటాయి కానీ రెడ్ కలర్లో ఉంటాయి. ఈ చెట్టు ఏంటో కూడా నాకు తెలియదు. మమ్మీ ఇది ఏం చెట్టు అనేసి మా పక్కన అక్కని అడిగితే ఇదైతే హైబ్రిడ్ చెట్టురా, దేవుడికి పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నది. ఇదైతే సల్లగుత్తి ఫ్లవర్స్ అంటారు వీటిని. మల్లెపూల్లా ఉంటాయి, స్మెల్ కూడా బాగుంటాయి. కానీ దీని పేరు అయితే నాకు తెలుసు, సల్లగుత్తి ఫ్లవర్స్ అంటారు వీటిని. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చామంతి తోట ఫ్రెండ్స్. చూసారు కదా ఇదేం చెట్టు అక్క అని అక్కని అడిగితే, మా ఇంటి పక్క అక్కని అడిగితే అక్క చెప్పి కనకాంబరాల్లా ఉంటాయిరా, ఇవైతే దేవుడికి చాలా బాగుంటాయి, ఫ్లవర్ కూడా తొందరగా వాడిపోదంట ఫ్రెండ్స్. ఇదైతే హైబ్రిడ్ బంతి, సేమ్ బంతి పువ్వు లానే ఉంటుంది. చెట్టు కూడా బంతి చెట్టు లానే ఉంటుంది. అదేమో రెడ్ కలర్, ఇదేమో ఎల్లో కలరు, కానీ బంతి చెట్టు కాదు. ఇదేమో కాకర చెట్టు. ఇదైతే బ్లాక్లో ఉంటుంది కాకరకాయ. సిటీలో అయితే ఎక్కువ బ్లాక్ కాకరకాయలే ఉంటాయి ఫ్రెండ్స్. వైట్ అయితే చాలా తక్కువ దొరుకుతాయి హైదరాబాద్లో. ఇదైతే బ్లాక్ కాకర చెట్టు. చూసారు కదా కాకరకాయలు. ఇదేమో వైట్ కాకర చెట్టు. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, సిటీలో అయితే కనిపించదు ఫ్రెండ్స్. నాకైతే చాలాసార్లు చూసిన. హైదరాబాద్లో అయితే వైట్ కాకరకాయలు అయితే చాలా తక్కువగా చూస్తాను నేను. చూడండి మీకైతే క్లారిటీగా చూడాలని పట్టుకొని చూపిస్తున్నాను. మా మమ్మీ ఈ చెట్లన్నీ చాలా అన్నట్టు ఇంకొక చెట్టు పెడుతుంది. ఏం చెట్టు పెడుతున్నావు మమ్మీ అనేసి నేను అడిగితే హైబ్రిడ్ బంతి బిడ్డ అని చెప్తుంది. 2 చెట్లు ఉన్నాయంట, 2 చెట్లు సరిపోవు అనేసి ఇంకా 4 చెట్లు నాటుతుంది ఫ్రెండ్స్. ఇంకా నా కొడుకైతే ఇదేంటి నాన్న అంటే దొండపండు మమ్మీ అని చెప్తుండు. మా మమ్మీ తనకున్న చెట్లు చాలావని మా అక్క మా మమ్మీ ఇద్దరు కలిసి చాలా చెట్లు అయితే తీశారు బయటి వాళ్ళకి. నా వీడియో బయటి వాళ్ళకైతే చెట్లు అయితే ఇద్దామని అయితే చాలా చెట్లు అయితే తీశారు. నా వీడియోస్ అయితే నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు అయితే నేనైతే మరెన్నో మీ ముందుకైతే తీసుకొస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.